శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ పంకచందు, ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలో హుస్నాబాద్, గౌరవల్లి, గడ్డపల్లి, తోటపల్లి 4 ప్రాజెక్టులు కట్టుకొని మొత్తం ప్రాజెక్టులలో మోసమే, ఉద్యోగాలలో మోసమే, రాజకీయాలలో మోసమే, నీళ్లు తీసుకుపోయి పోతిరెడ్డి పాడుకాల్చాలి మళ్ళీ రాయలసీమకి ఇచ్చిండు. మరి కాంట్రాక్టులన్నీ ఆంధ్రలోకే ఇచ్చారు. మెగా కృష్ణారెడ్డికి, మైవం రామేశ్వరరావుకు మళ్ళీ చేసి మళ్ళీ అలా వచ్చి చిలక పలుకులు వలుతారు. ప్రజలారా గ్రహించండి, ఏది అయినా మన ఓటుతోనే అవుతుంది. ఏది జరిగినా మనతోనే జరుగుతుంది. వాళ్ళు మాట్లాడి తీయాలా 13 హామీలు ఇచ్చారు, 5 చేసారు అంటారు. మిగతా 8 చేయాలంటే మొత్తం 10 ఏళ్ళు సరిపడే అప్పులు చేసి మొత్తం మన రాష్ట్రాన్ని సర్వనాశనం ఆర్థికంగా చేసి ఇవాళ ఎందుకు చేస్తలేరని అంటే ఎట్లా? ఎమ్మెల్యే 2 మంత్రి పదవులు చేస్తున్నాయన త్యాగం వల్ల కూడా తెలంగాణ రావడానికి ఒక పాట పడ్డది. కాబట్టి పులి రోడ్లు త్వరగా పెట్టిందట. అసలు పులి రోడ్ల కాదు, వీళ్ళు మొత్తం ఆత్మార్పణ అయితే నాటకాలు చేసి ఒక దొంగ దీక్షలు బట్టి మొత్తం ఆ ఉద్యమం అంతా స్వార్థాన్ని వాడుకొని వినాకముండే ఏదో ఉద్యమం రోజని, త్యాగాల రోజని, ఉద్యమించిన రోజని ఒక రోజు చేశారు. ఆ రోజు చాలామంది మాట్లాడారు. డాక్టర్ విజయ రామారావు ఇట్లా అసలు ఉద్యమాలు ఉన్న వాళ్ళందరినీ ఎల్లగొట్టి దొంగలను, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టించి అసలు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కానీ, అవకాశం కానీ, ఆలోచన కానీ మీరు చేయొచ్చా? తెలంగాణ రాష్ట్రానికి ఒక తొలి మెట్ట అయింది. వాళ్ళ అమ్మకి, శంకరమ్మ కూడా ఒక నాన్నడు పదవి లేదు. వాళ్ళ నాయనకు, వాళ్ళ అమ్మకే పంచాయతీ పెట్టించారు వెంకటాచారికి. అవన్నీ మనం టీవీలలో చూసినాం. అమరుడు శ్రీకాంతాచారి చాలా గొప్ప పని చేసాడు. ప్రపంచం ఉన్నన్ని రోజులు శ్రీకాంతాచారి పేరు ఉంటుంది, కాళీశ్వరులు కృష్ణ పేరు ఉంటుంది, అంజిరెడ్డి పేరు ఉంటుంది, 1200 అమరవీరుల పేర్లు ఉంటాయి. కాబట్టి దొంగలను నమ్మద్దు, దొంగ పార్టీలు నమ్మద్దని వారి అమరత్వానికి మనం అంతా జోహార్లు ప్రతి సంవత్సరం చెప్పాలని. ఉద్యమకారుడైనటువంటి శ్రీకాంతాచారి ఈరోజు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని 5 రోజుల తర్వాత ఈరోజు ఈ తారీఖున తుదిశ్వాస విడిచిన రోజు. దాదాపు తెలంగాణ ఉద్యమం కోసం 1150 మంది అప్పుడు ప్రాణదానం చేసినటువంటి ఈ ఉద్యమంలో వారి ఆశయాలను, వారి యొక్క కోరికలను ఏ విధంగానైనా దీన్ని కొనసాగించడానికి వీలు లేదన్నటువంటి ఆలోచనతో, ఒక దృఢ సంకల్పంతో అప్పుడున్నటువంటి తెలంగాణ మాత మన ఇందిరాగాంధీ, సోనియా గాంధీ గారు, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఒక ఇంట్లో పెళ్ళైతే ఏ విధంగా ఒక పెళ్లి కార్డులు తీసుకుపోయి ఇంటింటికి తిరిగి ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా తెలంగాణ జరిగేటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కొరకు మీరందరూ ఈ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మీరంతా మాకు సహాయం చేయాలి, మద్దతు ఇవ్వాలని చెప్పి బీజేపీ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీల ఇంటింటికి పోయి వేడుకున్న రోజు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఆంధ్ర రాష్ట్రం 2 వేరువేరైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టమైన మంచిదని అనుకొని ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి గొప్ప మనసున్న సోనియా గాంధీ గారు. ఉద్యమకారుడు శ్రీకాంతాచారి గారు చనిపోయిన రోజు ఆయనకు తెలంగాణ ప్రజల తరపున నివాళులు అర్పిస్తూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన రోజు కూడా ఇదే రోజు రిజల్ట్ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరించి అత్యధిక మెజార్టీతో అత్యధికంగా సీట్లు ఇచ్చి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం కల్పించిన రోజు కూడా ఇదే రోజు కనుక తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇక్కడ మన తెలంగాణ ఉద్యమకారుడైన పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాటం చేసిన నాయకునికి ఈ మన హుస్నాబాద్ గడ్డ ప్రజలు అతన్ని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రిగా బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రివర్యులుగా తను వచ్చేసి హుస్నాబాద్కు రావడం జరిగింది. దానికి తన మరణంతో ఒక పునాది రాయి వేయడం జరిగింది. ఈ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులు
అమరులు కావడం జరిగింది. ఆనాడు ఉద్యమకారులను చూసి ఉద్యమకారులను తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన పార్లమెంట్లో ఎంతోమంది లగడపాటి రాజగోపాల్ లాంటి వారు ఎదురుబడి పోరాటం చేసినా కూడా వారిని ఎదురొడ్డి పోరాడిన ఏకైక నాయకుడు తెలంగాణలో ఉన్నారంటే అది పొన్నం ప్రభాకర్ అని చెప్పుకోక తప్పదు. పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే పెప్పర్ స్ప్రే దాడి చేసినా కూడా వెనుదిరగకుండా రాష్ట్రం కోసం పోరాటం చేసిన నాయకుడు. ఈ ప్రాంతానికి హుస్నాబాద్ అనేది ఒక మెట్ట ప్రాంతం. ఈ ప్రాంతానికి ఇదే రోజు శుభపరిణామం రోజు ఈ రోజు వచ్చి ఇక్కడ అత్యధిక మెజార్టీతోటి గెలిచి ఈ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం అనేక సేవా కార్యక్రమాలు కానీ